హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ మురుమురాలు. చూడండి, ఈ మురుమురాలు ఎంత విడివిడిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఎంతో బాగా ఉన్నాయి. తుంచితే కూడా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. ఈ మురుమురాలను ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ప్యాన్ మీద స్టవ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న బౌల్తో 3 బౌల్ల మురుమురాలు తీసుకొని ప్యాన్లో వేసి బాగా డ్రై రోస్టెడ్ చేసుకోవాలి. ఇలా తుంచితే కూడా బాగా క్రంచీగా తేగాలి. రోస్ట్ చేసుకున్న మురుమురాలను ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళా ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 3 మురుమురాల బౌల్లోకి ఒక బౌల్ జజ్జేడి పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి పాకం వచ్చేదాకా చేసుకోవాలి. చూడండి, పాకం తయారైందో లేదో చెక్ చేసుకుందాం. ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని దాంట్లోకి పాకం వేసి చూస్తే అది గట్టిగా కాకుండా ఇలా పట్టుకుంటే స్మూత్లా ముద్దగా అవ్వాలి. పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కడాయి దించుకుందాం. ఈ పాకంలో వేయించుకున్న మురుమురాలు వేసి బాగా కలుపుకోవాలి. పాకం అంతా మురుమురాలకు పట్టుకునే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మురుమురాలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ మురుమురాలను ప్లేట్లో ఒకే చోట కాకుండా అలా బాగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి వీడియోలో చూపించినట్టుగా అంతా ఒకసారి విడివిడిగా కలుపుకుందాం. చూడండి, కొంచెం సేపు తర్వాత ఈ మురుమురాలన్నీ ఎంత బాగా విడివిడిగా వచ్చాయో. ఈ స్వీట్ మురుమురాలు పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బాగా నచ్చుతాయండి. ఇవి క్రంచీగా స్వీట్గా బాగా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఆర్ఎఫ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.